అడినాయిడ్స్, టాన్సిల్స్ పిల్లల్లో చాలా కామన్‌గా చూస్తుంటాము మనము. ఈ అడినాయిడ్స్ అనేటివి ముక్కు వెనుక భాగంలో ఉంటాయండి. టాన్సిల్స్ అనేటివి నాలుక వెనుక భాగం గొంతులో ఉంటాయి. ఇవి యాక్చువల్లీ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. మనకి బాడీలో రోగనిరోధక శక్తి డెవలప్ చేయడం కోసం మనకు ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేటివి ఉంటాయి. ముక్కు వెనకల అడినాయిడ్స్, గొంతులో నాలుక వెనకల టాన్సిల్స్ ఉంటాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎ రింగ్ అనమాట. ఒక రింగ్ ఉంటుంది మనకు ముక్కు వెనకల, నాలుక వెనకల. ఈ నాలుక వెనకల కూడా ఇంకా లింగ్వల్ టాన్సిల్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ ఒక రింగ్ లాగా ఫామ్ అయ్యి ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో పిల్లవాడికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం కోసం ఉపయోగపడతాయి. అంటే మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాము. సో ఫారిన్ పార్టికల్స్ అన్నీ లోపలికి వెళ్తుంటాయి. నోటి ద్వారా రకరకాల ఫుడ్ ఇస్తాము. సో ఈ ఫారిన్ మెటీరియల్ అంతా లోపలికి పోతుంది కదా, వాటి శాంపుల్స్ తీసుకొని ఇవి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయండి అడినాయిడ్స్, టాన్సిల్స్. కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న పరిస్థితులకి చాలామంది పిల్లల్లో ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ ఎంత పెద్దగా అయిపోతున్నాయంటే గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందండి. అడినాయిడ్స్, టాన్సిల్స్ పెద్దవి అయిపోవటం వల్ల గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాము. పెద్ద పెద్ద అడినాయిడ్స్, పెద్ద పెద్ద టాన్సిల్స్ ఉండటం వల్ల అన్నం మింగటానికి ఇబ్బంది, గాలి తీసుకోవడానికి ఇబ్బంది, నిద్రలో గురక పెట్టడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి. అంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్గా టాన్సిలైటిస్ కూడా వస్తుంటుంది. సో పిల్లవాడు గురక పెడుతున్నాడు అంటే అది అబ్నార్మల్ అండి. దానికి ఖచ్చితంగా మనం ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. గ్రేడ్ ఆఫ్ అడినాయిడ్ ఎంత ఉంది, గ్రేడ్ ఆఫ్ టాన్సిల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. దీన్ని బేసిక్గా స్లీప్ డిజార్డర్డ్ బ్రీదింగ్ అని కూడా అంటామండి. ఈ గాలి తీసుకోలేక పిల్లవాళ్ళు విచిత్రమైన పొజిషన్స్లో పడుకోవటము, 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చినా కూడా బెడ్ వెట్టింగ్ అంటే మూత్రం పోయటము, తర్వాత స్కూల్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవటము, నోరు తెరుచుకొని నిద్రపోవటము, పళ్ళన్నీ 2 వరుసల్లాగా అంటే క్రౌడెడ్గా రావటము, తర్వాత ఈ అతిగా ఎక్కువగా అల్లరి చేయటము, ఇరిటబుల్గా ఉండటము, బెడ్లో ఒక చోట పడుకోకుండా అటు ఇటు కదులుతూ నిద్రపోవటము, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ పెద్దగా ఉన్న పిల్లల్లో. సో వీళ్ళకి మనము ఆప్షన్ ఏమి ఇస్తాము అంటే ఫస్ట్ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చూస్తాము. స్టిరాయిడ్ నేజల్ స్ప్రే స్టార్ట్ చేస్తాము. వీటి వల్ల బాడీ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఈ అడినాయిడ్స్ కొంత సైజ్ తగ్గడానికి ఆ స్టిరాయిడ్ నేజల్ స్ప్రేస్ ఉపయోగపడతాయి. దాంతో తగ్గట్లేదు, అడినాయిడ్ సైజ్ పెద్దగానే ఉంది, గాలి తీసుకోవడానికి పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే డెఫినెట్గా ఈ అడినాయిడ్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది సర్జరీ చేసి. ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కోబ్లేషన్ అని వచ్చిందండి. ఇదివరకు కోల్డ్ స్టీల్తో చేసేవాళ్ళు. కోల్డ్ స్టీల్తో ఏంటంటే కొంత బ్లీడింగ్ అవుతుంది అడినాయిడ్స్, టాన్సిల్స్ తీసినప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎండోస్కోపిక్గా కోబ్లేషన్ అని కొత్త టెక్నాలజీ వచ్చింది. దీంట్లో ఏంటంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మినిమల్ బ్లీడింగ్ తోటి అడినాయిడ్స్, టాన్సిల్స్ తీసేయటం అనేది జరుగుతుందండి. అండ్ వెరీ సేఫ్.